మీ సేకరణ ఇప్పుడు మ్యాట్ ఇది ఉన్న గొడవ టంచే పెడితే పర్మనెంట్గా అయిపో అది వేయాలి సార్. ఇనాగ్రేషన్ అప్పుడు వేసుకున్నాం. ఇనాగ్రేషన్ అప్పుడు ఆట వేద్దాం. పర్మనెంట్ ఉంటుంది కదా ఎప్పటికీ. మంచిది వచ్చి ఉదయం 11:40 బాగితిపేట స్టేజ్ కాడ ల్యాండ్ అయి 50 కోట్ల రూపాయలతో గొడవటంచా రోడ్డు డబుల్ రోడ్డు నిర్మాణము, గ్రామాలలో సైడ్ డ్రైనేజ్, సెంట్రల్ లైటింగ్తో ఈ ప్రాంత ఆరాధ్య దైవమైనటువంటి లక్ష్మీ నరసింహస్వామికి స్వతంత్రం వచ్చిన కానుండి ఎంతోమంది ఎమ్మెల్యేలు, ప్రభుత్వాలు మారినాయి, ప్రజాప్రతినిధులు మారారు. ఆ దేవాలయానికి కని విని వెరగని రీతిలో 14,15,00,000 రూపాయలు బుడవటంచ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి గర్భగుడి మండపంతో పాటు అక్కడ భక్తులు వచ్చేటువంటి గదులతో పాటు మంచినీటి కొరకు, పూజారుల కొరకు అన్ని వసతులతో 14,15,00,000 మంజూరు చేయడమే కాకుండా రేపు 50 కోట్ల రూపాయలతో గొడవటంచ, గుడపల్లి, బాగిరిపేట, అదేవిధంగా రామన్నగూడెం ఎక్స్ రోడ్ మధ్యలో సెంట్రల్ లైటింగ్తో, డ్రైనేజ్తో డబుల్ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపనకు ఆ రోడ్డు ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రులు దుద్దిల శ్రీధర్ బాబు గారితో శంకుస్థాపన చేసుకొని ఆ నుండి నేరుగా ఐస్ బిల్డింగ్ ప్రారంభోత్సవం చేసి 130 కోట్ల రూపాయలతో మెడికల్ కాలేజ్ హాస్టల్ ఫెసిలిటీతో విద్యార్థుల కొరకు శంకుస్థాపన చేయడం జరుగుతుంది. సివిల్ హాస్పిటల్, ఇది మన ప్రభుత్వ హాస్పిటల్, 140 బెడెడ్ హాస్పిటల్కి వచ్చి 4th ఫ్లోర్ 13 కోట్ల రూపాయలతో ఆ హాస్పిటల్కు లిఫ్ట్ కానీ అన్నీ ఆ హాస్పిటల్లో ఏమేమి బెడ్స్ కావాలి, ఏది కావాలనేటువంటి 14 కోట్లతో శంకుస్థాపన మంత్రివర్యులు చేసి అక్కడి నుంచి మొగుళ్ళపల్లి మండలానికి వైఎస్ రాజశేఖర రెడ్డి 108 ప్రారంభించినప్పటి నుంచి కూడా అంబులెన్స్ లేదు. ఈ నియోజకవర్గంలో శాంపేటకు, మొగుళ్ళపల్లి ఈ 2 మండలాలకు కూడా నాకు తెలిసి 8 మంది ఎమ్మెల్యేలు మారవచ్చు, ఎంపీలు కూడా మారవచ్చు, ప్రభుత్వాలు కూడా మారినాయి. ఆ 2 మండలాలకు కూడా కార్డియా, బ్లడ్, ఏదైతే టెస్టులతో కూడిన అన్ని అంగులతో అంబులెన్స్లను కూడా ప్రారంభించడం జరుగుతుంది. ఆయుష్ బిల్డింగ్ పోస్టులు కానీ, నర్సింగ్ కాలేజ్ సమస్యలు కానీ, కొత్త బిల్డింగ్ నేను ఇప్పుడు 15 రోజుల క్రితమే గౌరవ శ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో మాట్లాడి నర్సింగ్ కాలేజీని మంజూరు తీసుకొచ్చాం. అదేవిధంగా నర్సింగ్ కాలేజ్ బిల్డింగ్ 26 కోట్లతో
మంజూరీ వచ్చి టెండర్ కూడా కాల్ఫర్ చేయడం జరిగింది. దాని భూమి కూడా సేకరణ చేసి ఆ 26 కోట్లతో భవన నిర్మాణం కూడా పూర్తి చేస్తాం. మొన్న మా జ్యోతి పత్రిక వాళ్ళు రాశారు, ఆయుష్ బిల్డింగ్లో నర్సింగ్ కాలేజీ అని. ఆయుష్ బిల్డింగ్ కట్టారు కానీ తూటలేని తుపాకీ లెక్క గత పాలకులు చేశారు. భవనం మంజూరు అయింది కానీ దానికి పోస్టులు కానీ డాక్టర్లు కానీ అటెండర్లు కానీ స్టాఫ్ కానీ ఎక్విప్మెంట్ కానీ ఈ రోజు వరకు కూడా మంజూరు చేయలేదు. దాన్ని రేపు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్ళాం. ఆ ఎక్విప్మెంట్ రాగానే ఆయుష్ బిల్డింగ్లే ఉంటుంది. నర్సింగ్ కాలేజీని 26 కోట్లతో మంజూరు చేశాం, టెండర్ పిలిచాం, పనులు ప్రారంభిస్తాం. అది సంవత్సరంలో పూర్తి చేసి అక్కడికి ఆ నర్సింగ్ కాలేజీ కూడా మారడం జరుగుతుంది. పత్రికా సోదరులు గమనించవలసిందిగా కోరుతున్నా. అదేవిధంగా నర్సింగ్ కాలేజీ కొత్త బిల్డింగ్కు కావలసినటువంటి ఎక్విప్మెంట్స్, స్టేషనరీ, వాళ్ళకు కావలసినటువంటి పరికరాలు రేపు హెల్త్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరుగుతుంది. ఆయుష్ బిల్డింగ్ పోస్టులు కూడా కొత్తగా కూడా మంజూరు చేయిస్తాం. లో అవసరం ఉన్నటువంటి కాలేజీ మంజూరీ ఈ 10 రోజులలో చేశాం, బిల్డింగ్ కూడా చేశాం. అదేవిధంగా భూపాలపల్లికి 5 కోట్ల రూపాయలతో మహిళా సమైక్య బిల్డింగ్ కూడా మంజూరై టెండర్